Congratulations, 17 million viewers, Volga video. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను సునీత. క్లాసిక్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్, అవార్డ్స్కి బ్రాండ్ అంబాసిడర్. తీసింది 10 సినిమాలే అయినప్పటికీ కూడా అన్ని 10 కాలాల పాటు నిలిచిపోయే ఆణిముత్యాలు. ఒక విజయ, ఒక పూర్ణోదయ అనేంతటి పేరు సంపాదించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గారి కుమారుడు ఏడిద రాజా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే మాకు మంచి టైం కేటాయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటి సార్, ఆపద్ బాంధవుడు తర్వాత సినిమాలు ఆపేశారు? పూర్ణోదయలో ఆపేసామండి. అవును సార్. అంటే ఆపద్ బాంధవుడు వరకు అన్ని సక్సెస్ఫుల్ ఇచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసిన పిక్చర్. అంటే కమర్షియల్ వైజ్, నాట్ వైజ్ పేరు అంతా బాగా వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి. అనుకున్న రన్ రాలేదు సినిమాకి. అంటే అక్కడ కొంచెం రన్ రాలేదు అనే కారణం అంటే మనం పూర్ణోదయలో స్టార్టింగ్ నుంచి రైట్ ఫ్రమ్ నాన్నగారు భాగస్వామిగా ఉన్న సిరిసిల్వ అప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేది చూడాల. ఓకే, ఈ ఫెయిల్యూర్ తోటే ఆపేసారు. ఫెయిల్యూర్ తోటి ఆపేసిందని కాదు, ఫెయిల్యూర్ తోటి కొంచెం డిప్రెస్ అయ్యారు. అయ్యాక ఆయన కూడా కొన్నాళ్ళు పైగా మళ్ళీ నార్మల్కి వచ్చాక కూడా ట్రై చేస్తాం. ఎందుకో కొన్ని రకరకాల కారణాల వల్ల సెట్ అవ్వలేదు ప్రాజెక్ట్స్. సో ఈ లోపల ట్రెండ్ కూడా మారింది, మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ స్టైల్ మారింది, అన్నీ మారినాయి. సో దాంతో మనం ఇమ్మడలేమో అని నాన్నగారు ఫీల్ అయ్యి ఈ స్టైల్ ఆఫ్ దీనికి మనం ఇమ్మడలేమో అని మెల్లిగా రిటైర్మెంట్ తీసుకున్నాను. బట్ మేము ఆల్మోస్ట్ నేనున్నాను, వీళ్ళలోనే ఉన్నాను ఇప్పటివరకు. ఫ్రెండ్స్ పిక్చర్స్ క్యాటర్కి నేను కోఆర్డినేట్ చేస్తూ ఉండడం, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ 4 సినిమాలు చేశాను. అలాగా ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అప్డేటింగ్. ఓకే సార్, ఆపద్ బాంధవుడు సినిమాకి సంబంధించి అప్పట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే ఒక టాక్ ఉంది. ది వీక్ అనే నేషనల్ మ్యాగజైన్ లో కూడా బిగ్గర్ దాన్ బచ్చన్ అనే టైటిల్ తోటి కవర్ పేజ్ వేశారు. ఎంతవరకు నిజం అంటారు? చాలా చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యాక ఆయన రెమ్యూనరేషన్ కింద ఒక ఏరియా తీసుకునేవారు. అంటే ఆ ఏరియాలో ఎంత వస్తే ఆయన కరెక్ట్ ఆయన రెమ్యూనరేషన్ కింద ఉండేది. మా సినిమాకి అలా కన్నా ఏరియా కన్నా కూడా రెమ్యూనరేషన్ గానే తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ పాత సినిమా కలెక్షన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మేమే ఒక హైయెస్ట్ రెమ్యూనరేషన్ అప్పటివరకు ఇండియాలో ఎవరు తీసుకున్న రెమ్యూనరేషన్, ఇండియాలో ఎవరు తీసుకోనంత. ఓకే, సో బిగ్గర్ దెన్ బచ్చన్ వచ్చింది. అంటే అది నిజం అండి. ఓకే, సో అయితే ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి గారి నటన గురించి మాట్లాడడానికి ఏం లేదు. దీనికి అవార్డ్స్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చేది, లిస్ట్ లో కూడా తన పేరు ఉంది. లాస్ట్ మినిట్ లో తీసేశారు. ట్రూ సార్? ఓకే, దీనికి మీరు నేషనల్ అవార్డ్స్ ఇలాంటి కొంతమంది లాబింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి నాకు తెలియదు, నేను ప్రస్తావించినది. అప్పట్లో కూడా కొంచెం అంటే ఆర్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి మన ఏమో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, సో ఎక్కువ ప్యానెల్లో కూడా అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండేవారు. సో వాళ్ళు ఆ స్టైల్ ఆఫ్ ఆర్టిస్ట్ వరకు ఇచ్చారు ఆ సంవత్సరం లాస్ట్ మినిట్ లో. పాలిటిక్స్ జరిగాయి కదా, సౌత్ వాళ్ళే అడ్డుపడ్డారా లేక నార్త్ వాళ్ళు? సౌత్ వాళ్ళే అడ్డుపడ్డారు అక్కడ మాత్రం, షూర్ గా. ఓకే, సో మనం ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేయలేము కాబట్టి, బట్ అది సౌత్ వాళ్ళే అడ్డుపడ్డం అంటే చాలా బాధాకరం. అప్పట్లో ఇప్పుడుంది తెలుగు సినిమా ఒక లెవెల్లో, అప్పుడు లేదు. బట్ అలాంటి ఒక అద్భుతమైన సినిమాని, అద్భుతమైన నటనని మనం ఇచ్చినప్పుడు మనకి నేషనల్ అవార్డ్స్ ఒక వరవడి తీసుకొచ్చిందే మా పూర్ణోదయ అండి. శంకరాభరణం తోటి స్వర్ణకామనం ఉన్నది ఫస్ట్ టైం మనకు వచ్చిందండి. తర్వాత సీతాకోచలకు వచ్చిందండి, స్వాతి ముత్యానికి వచ్చింది, సితారకు వచ్చింది, 4 సినిమాలకు వచ్చింది నేషనల్. అసలు ఇన్ని తీసిన 10 సినిమాల్లో ఇన్ని అవార్డ్స్ తీసుకోవడం అంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము నాన్నగారు ఎప్పుడు అని, మేము అవార్డ్స్ కోసం ఎప్పుడు సినిమా తీయట్లేదు. ప్రేక్షకుల హృదయాన్ని అద్దుకోవాలి, సినిమా వైవిధ్యం ఉండాలి సబ్జెక్ట్ లో, అది మాత్రం కంపల్సరీగా ఆయన చూసారు. ప్లస్ మాస్ ని రీచ్ అవ్వాలి. అన్నిటికీ మించి సినిమా మీద ప్రేమ మీకు డెఫినెట్ గా బాగా అమితమైన ప్రేమ ఉంటేనే, ప్యాషన్ ఖచ్చితమైన ప్యాషన్ ఉంటేనే ఇన్ని అద్భుతాలు రాగలుగుతాయి.